నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజం. మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఈ మధ్య కాలంలో భూమికి బాగా ధర పెరిగిన తర్వాత ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. అది సిటీ శివారు ప్రాంతంలో అయితే ఎక్కడో ఓ చోట పిస్తల్ పేలినప్పుడు సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి విషయం చూసినట్టు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కేంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్టు ఎంఎం కుంట మరి సర్వే నెంబర్ 510, 11, 12, 13, 14 ఇదంతా కూడా ఒకే సర్వే నెంబర్లో మరి ఇక్కడ పూర్వంలోనే 1964లోనే ఈ ల్యాండ్ను మరి కొన్ని అమ్ముకుంటూ పోతుండగా ప్లాట్ చేసినటువంటి ఒక స్వర్గీయ మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జలగం వెంగళరావు గారు కూడా ఈ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. అలాంటి యొక్క భూమిలోనే 512 సర్వే నెంబరు మొత్తం టోటల్ 36 ఎకరాలు ఉన్నటువంటి ఈ ల్యాండ్ మరి 512 అంటే 13 ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్లాటింగ్ జరిగిన సందర్భంలో కూడా మరి ఇక్కడ కొన్ని మరి మిస్టేక్స్ వల్ల మరి ఎవరైతే పూర్వం ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క ప్లాట్ చేసిన బట్టి 150 మంది కూడా మరి కొంతమంది వచ్చి కొన్ని ఫేక్ సర్టిఫికెట్ కూడా సృష్టించి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కట్టుకున్నటువంటి 200 ప్లాట్ గజాలలో కట్టుకున్నటువంటి ఇల్లు కూడా కూల్చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు గత 4 నెలల నుంచి కూడా అరే ఏమైతుందో ఏం కాదో అని కంటికి నిద్ర లేకుండా ఇక్కడ మరి కాపలా కాస్తూ మా ప్లాటింగ్ ఎంతో కష్టపడి మేము చేసుకున్నటువంటి రూపాయి కూడా పెట్టుకొని మేము కొన్నటువంటి ప్లాట్లు మరి మా కంటి ముందర కబ్జా జరుగుతుంటే ఏం జరుగుతుందనే విషయంతో మన ముందు కొంతమంది ఉన్నారు. మాధారావు గారు అలాగే వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది, మరి 1964 నుంచి కూడా వస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ విషయంలో ఎలా ముందుకెళ్తారో అసలు ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం చెప్పండి సార్, మొత్తం చెప్తారా? సరే, ఇది 1964 నుంచి 1900 అప్ టు 2008 వరకు కంటిన్యూ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. సేల్ డీడ్స్ ఉన్నాయి. 65లో సేల్ డీడ్ అయింది, 69లో సేల్ డీడ్స్ అయింది, 79లో సేల్ డీడ్స్ అయింది, 79లో వెంగళరావు గారు కొన్నారు. 79లో కొన్న తర్వాత ఆయన కూడా కోర్టు ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ సేల్ డీడ్స్ బ్యాక్ లింక్ డాక్యుమెంట్స్ ద్వారా సేల్ డీడ్స్ ద్వారా చేసుకున్నాడు. ఈ సర్వే నెంబర్ 512 అప్లికేషన్స్ వేరే వాళ్ళు కబ్జా ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి వెంగళరావు గారు కూడా సేల్ డీడ్ చేసుకున్నప్పుడు కూడా కోర్టు ద్వారానే పేమెంట్ చేసి 3,00,000 రూపాయల పేమెంట్ చేసి కోర్టు ద్వారానే డిగ్రీ తెచ్చుకొని దాని రెవెన్యూ రికార్డ్స్ లో వాళ్ళ పేర్ల మీద డిగ్రీ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకుని వారి పేరు మీద పాస్బుక్లు వాళ్ళ తదనంతరం వాళ్ళ కొడుకులు వెంకట్రావు, ప్రసాద్ రావు, వెంగళరావుకు 3 భాగాలైనవి. వారికి కూడా పాస్బుక్లు వాళ్ళ పేర్ల మీద వాహనీలు ఎవ్రీథింగ్ రికార్డ్ కరెక్ట్ గా మా దగ్గర టైటిల్ ఉన్నది. ఈ లేఅవుట్ 85లో చేసి 98 నుంచి 2000 మధ్య ప్రాంతంలో 98-2000 మధ్య ప్రాంతంలో ఈ ప్లాట్ మొత్తం పూర్తిగా 36 ఎకరాల సంబంధించిన లేఅవుట్ లో భార్గవి ఎస్టేట్స్ తో డెవలప్మెంట్ చేసినటువంటి ప్లాట్లలో సుమారు 400 ప్లాట్లు మొత్తం కంప్లీట్ గా 2000 వరకు సేల్ అయిపోయినాయి. పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు అలాంటివి ఏమి లేవు. తర్వాత మాకు అప్పటి నుంచి కంటిన్యూగా 25 సంవత్సరాలు 24 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. పేదవారు అంతా ఆర్టీసీ చిన్న చిన్న ఉద్యోగాలు, స్కూళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు అందరు తలా 200 గజాలు ప్లాట్ కొనుక్కున్నారు. అప్పట్లో 25 సంవత్సరాలు వెంగళరావు గారి అంటే నమ్మకం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కొనుక్కున్నారు. ఈ టైటిల్ కూడా కొనుక్కున్నప్పుడు వెంగళరావు పేర్ల మీద పాస్బుక్స్ ఉన్నాయి, ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి. వీటన్నిటిని చూసుకొని కొనుక్కున్నప్పుడు మాకు ఒకళ్ళు బుక్లెట్ కూడా ఇచ్చినారు. లేఅవుట్ కూడా అప్రూవల్ ఉన్నది. వీటన్నిటిని చూసి మేము కొనుక్కున్నప్పుడు కరెక్ట్ ఉన్నది. దీంట్లో ఒక సుమారుగా ఈ 400 ప్లాట్లలో సుమారుగా ఒక 40-50 ఇండ్ల వరకు కూడా కంటిన్యూగా పర్మిషన్స్ కానీ అన్ని ఉన్నాయి. అన్ని వెల్ డెవలప్డ్ అయినాయి. స్ట్రీట్ లైట్స్, హరితహారము, మెటల్ రోడ్స్, 30 feet 40 feet రోడ్స్, పార్కులు మొత్తం గ్రామానికి ఆనుకొని గ్రామంలో మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ లో ఈ మధ్య కాలంలో ఈ ధరలు పెరిగిన తర్వాత ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ ధరణిలో మ్యాన్పులేట్ అయ్యి తప్పుడు సమాచారం పడిన దృష్టిలో పెట్టుకుని దీని మీద కబ్జా చేయడానికి కొంతమంది మాఫియా తయారైంది. ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక 4-5 గ్యాంగులు ఈ కబ్జా ప్రయత్నంలో జరుగుతున్నాయి. వీరు మమ్మల్ని రకరకాలుగా గత 6 నెలల నుంచి నానా రకాలుగా తెల్లారు మధ్యరాత్రి 1 గంట 3 గంటలకు నిద్రమత్తులో ఉన్న సమయంలో ఇక్కడ రూమ్లు వేసుకొని చిన్న చిన్న రూమ్లు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళని బెదిరిస్తూ జేసీబీలు, ఇటాచీలు తీసుకొని దాన్ని కూల్చే ప్రయత్నం చేసినారు. ఈ విధంగా ఇట్లా 4 సార్లు అటాక్ చేస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ల ఓనర్స్ దూరంగా ఉన్న కొంతమంది ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి ఊరోళ్ళు కూడా తిరగబడి వాళ్ళను ఆపే ప్రయత్నం చేసినాం. దీనిపై ఇబ్రహీంపట్నం పిఎస్ కూడా కంప్లైంట్ చేసినాం. 1-2 సార్లు వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసి వదిలేసినారు. వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదు. తర్వాత మేము దీని గురించి ఎమ్మెల్యే గారికి
చెప్పినాం, ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, అంత ప్లాటింగ్ అయింది, కరెక్ట్ రిపోర్ట్ చేయండి, ధరణిలో పడినంత మాత్రంలో ఇబ్బంది లేదు, మీరు అందరు ప్లాట్లో అందరూ దాన్ని రెక్టిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి, వాళ్ళు కూడా సహకరించినారు. ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించినారు, ఎమ్మెల్యే గారు కూడా కలవడం జరిగింది. తర్వాత ఆర్డీఓ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయమని చేసినాము. ఆర్డీఓ గారు కూడా దాని మీద స్పందన ఇచ్చి ఎంఆర్ఓ గారు కూడా తహసీల్దార్ కూడా రిపోర్ట్ చేసినాడు. తర్వాత తహసీల్దార్ వారు కొద్దిగా మారడం వల్ల కొద్దిగా లేట్ అయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ పూర్తిగా ప్లాట్లు ఉన్నాయి 12 సర్వే నెంబర్ల, సుమారుగా 90% ప్లాట్ అయిపోయింది. దాన్ని ఇక్కడ ప్లాట్లు లేవు, వ్యవసాయ భూమి ఉంది అని చెప్పి వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును కూడా తప్పుతో పట్టించి ధరణిలో 18 లో పాస్ బుక్స్ ఎంట్రీ చేయించుకున్నారు. నౌ 1964 నుంచి 18 వరకు ఎలాంటి వ్యవసాయ భూమి లాగా ధరణిలో తప్పుడు పడింది. దాన్ని ఆసరాగా తీసుకొని మేము బెదిరియడం, ఒక కబ్జా వాళ్ళకి ఇవ్వడం, ఒక సగం మాట్లాడుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి బెదిరించి దూర ప్రాంతాల్లో ప్లాట్లలో వెళ్ళిపోతారు వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లాట్లు మొత్తం లోకల్ ప్రాంతం వల్లే వందల సంఖ్యలో డాక్యుమెంట్స్ సేల్ డీడ్స్ చేతులు మారిపోయినాయి. వాటిని వాళ్ళు బెదిరియడం చేస్తూ కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు. దాని మీద మేము అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కలెక్టర్ గారికి కూడా ఒక 100 కంప్లైంట్ల వరకు సుమారుగా మేము ప్రజావాణి కార్యక్రమం కానీ దాని ఇన్వార్డ్లు కానీ ఇచ్చి దాని ఫైల్ నెంబర్స్ కూడా తీసుకున్నాం. కలెక్టర్ నుంచి కూడా ఎంఆర్ఓ గారికి ఇది ఫిజికల్ పొజిషన్ లో ఏమున్నది, అక్కడ ప్లాట్లు ఉన్నాయా ఏమున్నది చూసి రిపోర్ట్ చేయమని ఆర్డర్ ఉన్నది. తర్వాత ఆర్డీఓ గారు కూడా ఆర్డర్ చేసినారు. ఫిజికల్ గా ఇంపార్టెంట్, ఫిజికల్ 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్లాటింగ్ లో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు దండిలో పాస్బుక్ వచ్చి దండి పొరపాట్ల వల్ల జరిగిందని చెప్పి వారు కూడా గ్రహించి మాకు సహకరిస్తూనే ఉన్నారు. ఈ రిపోర్ట్ వచ్చే లోపు కూడా ఆగకుండా ఇదంతా వ్యవసాయ భూమి అని చూపించాలని వాళ్ళు ప్లాట్లను క్లీన్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. దీనికి ఒకసారి ఒక మూట సైదాబాదు, ఒకసారి ఇంకొక మూట బార్కాసు, ఇంకొకసారి ఇంకొక మూట కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఏదింతలు కొట్టుకుంటే ఇక్కడ ఉన్న లేడీస్ కూడా బెదిరించుకుంటా విశ్వ ప్రయత్నం చేసి నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న కట్టుకున్న వాళ్ళే కూడా అన్ని కరెంట్ బిల్స్ కానీ, వాటర్ బిల్స్ కానీ, హరితహారం చెట్లు కానీ, ట్యాంకర్తో నీళ్లు పోసుకొని కూడా మేము ఒక 300-400 చెట్లను బతికించుకోవడం జరుగుతుంది. అన్ని 30 feet 40 feet రోడ్స్, అన్ని పార్కులు, ఈ విధంగా జరిగింది. మేము ముఖ్యమంత్రి వెంగళరావు గారు లేఅవుట్ అని చెప్పి పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో కొనుక్కున్నాం. మిషన్ భగీరథ వాటర్ సప్లై ఉన్నది, మన కరెంటు ఉన్నది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, మెటల్ రోడ్స్ ఉన్నాయి. కొన్ని ఈ విధంగా డిస్టర్బ్ చేసి రకాల ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై మీరు స్పందించి పై అధికారులకు తెలియజేసి మాకు సరైన న్యాయం చేయగలరని చెప్పి మేము టీవీ ఛానల్ ద్వారా పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సో దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందంటారా? ఏమీ లేదు, దీని వెనుక రాజకీయ ప్రమేయం ఏమీ లేదు. ఓన్లీ ఈ మాఫియా గుండాలు మాత్రమే, దీంట్లో ఏ రాజకీయ ప్రమేయం లేదు. మాకు రాజకీయ నాయకులు అందరూ సహకరిస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు ఇది ఎక్కడో లేదు, మధ్యలోనే ఉన్నది, ఇలా గ్రామంలో మధ్యలోనే ఉన్నది. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా మాకు సపోర్టివ్ గా మీరంతా ప్లాటింగ్ అయింది కరెక్టే, తప్పుపడ్డది, దాన్ని రెక్టిఫై చేసుకునే అవసరం మనకు ఉందని చెప్పి వాళ్ళు కూడా మాకు అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరిస్తూనే ఉన్నారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదు. సో ఏ ఆధారాలతోటి వారు ఇది మాదే అని అనేటటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు? వాళ్ళ ఫాదర్ ఇస్ ద ఒక నెంబర్ మీద పీటీ ఉన్నాడు. 1964 లో చెట్ల మల్లయ్య అనే వ్యక్తి వాళ్ళ ఫాదరు దీని మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఫాదరు 64లోనే ఇటువంటి భూమిని నాకు సంబంధం లేదు, నేను వ్యవసాయం చేయట్లేదు, నేను కళ్ళు తీసుకుని నేను చేసుకునేవాడిని, నేను వ్యవసాయం చేస్తలేను, ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఇటువంటి భూమిని నేను కాస్తు చేసి రక్షణ కౌలుదారుగా ఉండి వదిలివేసినాను. నేను ఈ భూమిని ఒరిజినల్ పట్టదారు ఇస్ ద మహబూబా బేగం, టోటల్ 60 ఎకరాల ల్యాండ్ కు. ఈ భూమి ఆమెకే సంబంధం, ఆమె ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పి స్వర్ణ అఫిడవిట్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 రైటింగ్లలో స్వర్ణ అఫిడవిట్ ఇచ్చినారు. వారి తండ్రి 64లో ఇచ్చినాడు. ఆ స్వర్ణ అఫిడవిట్ మా దగ్గర లింక్ డాక్యుమెంట్ లేదనుకుని రకరకాలుగా వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఆ తప్పుడు సమాచారంతో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత 85లో వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. 85 నుంచి 98 మధ్య కాలంలో వీళ్ళు తప్పుడు సమాచారం ఇస్తూ మాకు లీగల్ రైట్స్ ఉన్నాయని చెప్పి వచ్చిండ్రు. దాన్ని పీటీ చేస్తే పీటీ సరెండర్ చేసినట్టు మా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి. దాన్ని తహసీల్దార్ ధృవీకరించినట్టుగా సర్టిఫికేట్ ఉన్నది. ఇది మొత్తం ప్లాటింగ్ అయింది. 400 ప్లాట్స్ టోటల్ ఈసీలు ఉన్నాయి. అది రెక్టిఫై గా ధరణిలో రెక్టిఫై దాన్ని ఆసరా చేసుకుని వాళ్ళు కబ్జా ప్రయత్నం చేస్తున్నారు. సో గవర్నమెంటే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ల్యాండే కావచ్చు, ఉన్నటువంటి ప్లాటింగ్ లో ఇల్లు కట్టుకుంటే కూలగొట్టేందుకు అది సో అలాంటిది మరి మీరు కబ్జా చేస్తున్నట్టు గుండాలు అంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఎందుకు మరి ఇంత దాదాపుగా కూడా ఉన్నటువంటి అన్ని ప్లాట్లు కూడా కూలేంత వరకు కూడా నిద్రావస్థలో ఉన్నట్టు దీని మీద కారణాలు ఏమైనా? దీని మీద మేము పోలీసు వారికి కూడా ఇన్ఫార్మ్ చేసినాము. వాళ్ళు సివిల్ నేచర్ కింద దిస్ ఇస్ ద సివిల్ డిస్ప్యూట్, సివిల్ నేచర్ కింద మేము వదిలేసినాం అన్నట్టుగా వాళ్ళు ఒకసారి వచ్చిన వాళ్ళ మీద
ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా లిజినేట్ చేసి మాకు చెప్పకుండానే రిజాల్వ్ చేసినారు. ఎందుకు చేసినట్టు ఇది సివిల్ నేచర్, మేము రాము, మా మీదనే ఆయన కోర్టుకు వెళ్తున్నాడు. ఎవరు ఈ ల్యాండ్ తో ఎవరికి సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఇక్కడ గుండాయిజం చేయడం, జేసీబీలు తీసుకురావడం, ఇటాచీలు తీసుకురావడం, టిప్పర్లు తీసుకురావడం చేస్తుంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఎలాంటి పొలిటికల్ లేదు ఇక్కడ. అందరు సహకరిస్తూనే ఉన్నారు, గ్రామస్తులు కూడా సహకరిస్తూనే ఉన్నారు. మేము దూరంగా ఉన్నా కానీ ప్లాట్ల వల్ల ఓసారి గ్రామస్తులు తిరగబడతా ఉన్నారు వాళ్ళ మీద. ఇది జరుగుతా ఉంది. వాడు పైసలు బాగా ఉన్నాయి, మ్యానిపులేట్ చేసుకుంటున్నాడు, అఫీషియల్ మేనేజ్ చేస్తుంది అక్కడక్కడ. ఇవన్నీ మా దృష్టికి వచ్చేసి మేము ఆర్డీ గారు ప్రిపేర్ పెట్టుకుంటే ఆయన మాకు మంచి సహకరించినాడు. ఈ ప్లాట్లలో ఒక 8-10 మందికి ఎల్ఆర్ఎస్ కూడా ఉన్నాయి. ఒక 8-10 మందికి ఇల్లు పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నది, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు మున్సిపాలిటీ అయినాక కూడా ఒక 4-5 పర్మిషన్స్, కొత్త పర్మిషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పక్క నెంబర్లలో కూడా మొత్తం ఇదే లేఅవుట్ లో పక్క నెంబర్లలో కూడా మొత్తం పర్మిషన్స్ ఉన్నాయి. కొన్ని ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, కరెంట్ బిల్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్స్, నల్లా కనెక్షన్స్, స్ట్రీట్ లైట్స్, హరితారం చెట్లు కూడా గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్నాం మేము. మా కాలనీకి సంబంధించి పార్క్ కూడా గ్రామ పంచాయతీ నిధులే వచ్చినాయి. ఇక్కడ కూడా 4-5 పార్కులు ఉన్నాయి, అన్ని 30 feet 40 feet రోడ్స్. మరి ఈ లేఅవుట్ ఇంత పెద్ద ఎత్తున లేఅవుట్ చేస్తుంటే దీని మీద ఉన్నటువంటి ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే కూడా లేఅవుట్ చేసినప్పుడు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళు ఏదో అమ్ముకొని పోయిన వాళ్ళు కోర్టు కేసి లేఅవుట్ చేసి అమ్ముకొని పోయిన తర్వాత కోర్టు కేసి వాళ్ళ కోర్టుకు నోటీస్ ఇస్తే ఇక్కడ ఉన్నది ప్లాట్ వాళ్ళం, మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక్కడ 100 మంది ఎక్కడెక్కడ ఊళ్ళలో ఉంటారు. ప్లాట్ వాళ్ళకి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు కోర్టు నుంచి తప్పుడు ఇదంతా తెలిసిందా? అమ్ముకొని పోయిన వాళ్ళ మీద ఏమని? మా ఫాదర్ టెనెంట్ ఉన్నాడు, మా ఫాదర్ కు హక్కు ఉంది, మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేము 4 అన్నదమ్ములము, మాకు లీగల్ గా మాకు ట్రిబ్యునల్ లో ఉంది, అది ఉందని పోయినారు. అంటే మేము మరి మీ ఫాదర్ సరెండర్ చేసిండు కదా, అదెందుకు చెప్పలేదు అంటే అది మాకు సంబంధం లేదు, మరి మీ ఫాదర్ కి సరెండర్ చేస్తే మీకు ఎట్లా హక్కు వస్తుందని కూడా మేము క్వశ్చన్ చేసినాం. దానికి భూమి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఏమాత్రం వాళ్ళ పాత్ర లేదు. ఈ మధ్యవర్తులు దీన్ని కబ్జా పెట్టే ప్రయత్నంలో వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా 50-20 లక్షల ప్లాట్ పోయేది 2 లక్షలు ఇస్తా. సో మరి ఆఫీసర్స్ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ తీసుకున్నటువంటి ఆఫీసర్స్ మరి ఈ ద్వంద్వ వైఖరి అనుకోవచ్చా? మరి దొందర విక్రయం వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తానే ఉన్నారు, మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు. దీన్ని చేయడానికి మా చేతిలో అవకాశం ఉన్నంత వరకు మేము చేస్తాము. ఈ ధరణి అనేది ఇప్పుడు పోర్టల్ వాడడం వలన రెక్టిఫై చేయలేకపోతున్నాము. తప్పనిసరిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాము. మేము తప్పకుండా దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి అంటుంది. సో ఎమ్మెల్యే ఇప్పుడు మీకు ఉన్నటువంటి మరి రాజకీయ వ్యవస్థలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, వారు కూడా చెప్పారు, వారు కూడా మంచి స్పందన ఇచ్చారు. ఇదంతా ప్లాటింగ్ అయింది, నాకు కూడా తెలుసు, మీరు అట్లాంటివి చేయకూడదు. ఇదే విధంగా రంగారెడ్డి జిల్లాలో 70-80 వేల ఎకరాలు తప్పుడు సమాచారం కింద ధరణి పాస్బుక్స్ వచ్చినాయి. వాళ్ళకి రైతు బంధు వస్తుంది, అది కరెక్ట్ కాదు. ధరణి ఇస్ ద ఫైనల్ కాదండి. మీరు ఎంఆర్ఓ గారిని కలవండి, ఆర్డీఓ గారు కూడా చెప్పినాడు, ఎంఆర్ఓ గారు కూడా చెప్పినారు. ఇది యాక్చువల్ గా ఫిజికల్ పొజిషన్ ప్లాటింగ్ ఉన్నది, మీరు చూసి రిపోర్ట్ చేయండి. కలెక్టర్ గారితో నేను కూడా మాట్లాడతాను, ఇట్లాంటి చాలా తప్పుడు సమాచారం ఉందని చెప్పి వాళ్ళు కూడా మంచి స్పందన ఇచ్చినారు. సో మీరు చెప్పినట్టుగానే గుండాలు వస్తున్నారు, జేసీబీలు వస్తున్నారు, మరి భయం ఏమైనా అనిపిస్తుందా మీకు ఈ విషయంలో? మరి మళ్ళీ పోలీసుల దృష్టికి వెళ్ళే అవకాశం? భయం ఏమీ లేదు, కాకపోతే ప్లాట్ వాళ్ళంతా దూరంగా ఉండడం మూలన వాడు 50 మందిని 40 మందిని ఎంగేజ్ చేసుకుని వస్తున్నాడు. వాళ్ళ పిల్లలకు రోజు ఒక 3,000-4,000 ఇస్తూ తాపిస్తూ ఒక బండిని ఒక అసిస్టెంట్ 2 అసిస్టెంట్లను పెట్టి వెంచర్ మీద సాయంత్రం పొద్దుగాల ఏం జరుగుతుందని తిప్పడం, పేరింతలు కొట్టడం, ఆ మధ్య మధ్యలో బండ్ల బీర్లు పెట్టుకొని తాగడము, ఇలాంటి చేసి ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ ను మీరు ఖాళీ చేయాలా, ఇది అది ఉంది ఇది ఉందని చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. మేము ఓసారి మాకు వీలు కాని పరిస్థితుల్లో 100 నెంబర్ డైల్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు. వాళ్ళు కూడా చెదరగొట్టడం, పక్కకు జరపడం జరుగుతుంది. కాకపోతే మీరు పోవద్దు అక్కడికి అని చెప్పి వాళ్ళు కూడా ఏదో మా ముందర చెప్పడం జరుగుతుంది. సో మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? ఇంజక్షన్ మేము ఇప్పుడు ఈ కూలగొట్టిన ఇంట్లో కూడా కోర్టుకు వెళ్ళినాము. కోర్టుకు వెళ్ళి వాళ్ళకి కూడా కోర్టు నుంచి ఆర్డర్ ఉంది, ఇది కూలగొట్టొద్దు, వీలైతే రెగ్యులరైజ్ చేయండి. ఈ ఏదైతే హౌసెస్ ఉన్నాయో వాళ్ళు ఏంది అవతల వాదన కోర్టులో ఉన్నది తొందర తెగదు కదండి, కోర్టులో ఉన్నది కొందరు తెగదు. వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మేము చేస్తే కూడా వాళ్ళు హియరింగ్ వచ్చినప్పుడు ఇది వ్యవసాయ భూమే అని వాళ్ళు, ఇది లేదు ప్లాటింగ్, దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఈసీస్. ఈసీస్ చూడకుండా మీరు ఎట్లా ఇచ్చినారు, మరి ఈసీస్ ఎట్లా చేయండి? ఒకవేళ నిజంగా వాళ్ళకే ఉంటే 12 నెంబర్ల మరి వెంగళరావు గారికి పాస్బుక్ ఎట్లా ఇచ్చినారు? వెంగళరావు గారు ఏ విధంగా పాస్బుక్ ఇచ్చినారు? వెంగళరావు గారు 98లో పానీలో ఎట్లా ఎంట్రీ అయినాడు? మరి ఇవన్నీ బేస్ లేకుండానే ఊకిన వాళ్ళ అడగులుగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దీనికి 100 మంది బలి కావడం అనేది మా తప్పు కాదు. ఇది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తప్పు మాత్రమే తప్ప ఇది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన చిన్న పొరపాట్ల వల్ల
ఈ ధరణి కంప్యూటరైజ్ చేసే LRUP చేసే టైంలో మిస్టేక్లు వాడడం వల్ల దాన్ని ఆసరాగా చేసుకుని మాత్రమే వస్తారు తప్ప ఇట్లా ఏ రాజకీయ ప్రమేయం లేదు, ఎవరేం లేదు. మాకు అందరు సహకరిస్తూనే ఉన్నారు, ఊరోళ్ళు సహకరిస్తూనే ఉన్నారు. ఈ లేఅవుట్ గురించి ఈ ఏరియాలో మొత్తం తెలుసు. వాడు ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి జేసీబీలు తెచ్చి మేము భయపడడం లేదు, కానీ మేము లేని సమయంలో పూర్తిగా డ్యామేజ్ చేసి వ్యవసాయ భూమిని చూపించాలని కోర్టు మధ్యరాత్రి టైంలో వస్తే కూడా ఊళ్ళో ఎగబడ్డారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వస్తున్నారు. మేము భయపడడం ఏం లేదు, మాదేం కాదు, మేము పక్కా ప్లాటింగ్ ఉన్నది, మా దగ్గర ఈసీస్ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ వ్యక్తిగతంగా మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి కదా. వ్యక్తిగతంగా దాడి వచ్చిన వాళ్ళు బెదిరిపోతున్నారు. వ్యక్తిగతంగా దాడి అంటే ఇవి ఆడోళ్ళు ఉంటే బెదిరియడం, హర్ట్ అది అని చెప్పడం. ఒక గ్యాంగ్ పోయిన తర్వాత ఇప్పటికీ 4 అలిసిపోయినారండి. దీని మీద కోర్టు కేసిన అడ్వకేట్ ఎవడైతే బాగుపడాలనుకుని చేసిన అతను కూడా చనిపోయినాడు. అంతకన్నా ముందు 3 అడ్వకేట్ వచ్చి వాళ్ళు కూడా పోయినారు. ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు. ఇదనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న రైతులు కూడా ఊరుకునే వాళ్ళు ఏం లేరు. అందరు దూర ప్రాంత సరైన సమయానికి రాలేకపోతారు. కానీ ఇప్పుడు అందరికి అలర్ట్ అయిపోయినారు, అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు అందరు అలర్ట్ గానే ఉన్నాం. మేము దీని మీద ఫైట్ చేస్తాం తప్పకుండా. మేము ప్లాట్ల మీద మాకు నోటీస్ ఉంటే కోర్టు పోతాం. వాడు అమ్మినోళ్ళ మీద అమ్మేసి వాళ్ళ ఎక్స్పోర్ట్ చేసినారు. ఇదంతా దట్ ఈస్ కరెక్ట్ ఏం కాదు. కోర్టు కూడా తెలియదు కదా ఇక్కడ ఏం ఫిజికల్ పొజిషన్ ఏముందనేది కోర్టు కూడా తెలియదు. వాడు తప్పుడు మ్యానిపులేట్ చేసి తెచ్చినాడు. దీని మీద మేము ప్రతి అధికారికి నివేదించడం జరిగింది, మా బాధ చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఓకే సార్, చెప్పండి కాంతారావు గారు. సార్ ఇక్కడ 20-25 సంవత్సరాల నుంచి మేము పైసా కూడా పెట్టుకొని ఈ ప్లాట్ కొనుక్కున్నామండి. ఈ ప్లాట్ ను వీళ్ళు మధ్యంతరంగా వచ్చేది ఇది కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మాకు చాలా అందరూ ఒక్కొక్కరు ఎద్దు బండి చేసుకునే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మాకు అసలు ఇక్కడ ఈ రోజు పెట్రోల్ పోసుకొని సావాలనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంది. ఇది ప్రభుత్వానికి విన్నపం ఏందనంటే కరెక్ట్ న్యాయం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చిన్న విషయం సార్. మా కోరిక ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేసిన ప్లాటింగ్ ని కబ్జా పెడుతుందనే ప్రయత్నం చేస్తే దీని మీద ఎంతవరకు న్యాయం అనేది మాకేం అనిపించడం లేదు. ప్రభుత్వం దయచేసి మాకు సహకరించాలని, మాకు తప్పకుండా న్యాయం చేయాలని, ఈ బెదిరింపులకు మేము భయపడమని చెప్పి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే మాకు వాళ్ళకు సరైన సమాచారం గవర్నమెంట్ కు చేరవేయట్లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా తెలియకపోవచ్చు, ఇక్కడ ఏముందనేది తెలియకపోవచ్చు. అటువంటి కరెక్ట్ గా రెక్టిఫై చేసి కరెక్ట్ గా ఇక్కడ ఉన్నది ఏందనేది కరెక్ట్ గా రిపోర్ట్ అధికారులకు చెప్పకుండా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు సార్ వాళ్ళు. బాత్రూమ్ 2 ఆడపిల్లలు బాత్రూమ్ పెట్టేసారు, కంపౌండ్ వాళ్ళు పెట్టేసారు. నైట్ ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు. ఉన్నది ఒక్కడనే ఉంటుంది ఇక్కడ లేడీస్. నేను ఉంటే నైట్ 1 గంటకు 2 గంటలకు వస్తాడు. ఆయన ఇంట్లో ఉన్నాడు కదా సార్, అసలు వచ్చేది ఏ టైం అనేది తెలియదు. ఆయన వస్తాడు ఎప్పుడంటే అప్పుడు వస్తారు. రౌడీలో తీసుకొని వస్తారు, గుండెగాలను తీసుకొని వస్తారు. రూపాయి కూడా పెట్టుకుంది కదా మేము. అయితే అసలు 10 రూపాయలు కష్టం చేసుకున్నా డొక్కాడిన బుక్కాడే కష్టం మాకు అది. సో మీకు ఏమనిపిస్తుంది మరి, ప్రభుత్వానికి ఏం చెప్తారు? న్యాయం చేయమని చెప్తున్నాం సార్. మేము న్యాయం కోరుతున్నాం, అదే చేస్తున్నాం. మేము న్యాయం కావాలి మాకు, మాకు రావాలి ప్లాట్ అంతే సార్. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? 4-5 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం, కానీ ఎక్కువ పట్టించుకుంటారు. ఈ మధ్యలో ఎక్కువ అవుతుంది. అసలు 2-3 నెలల నుంచి ఎక్కువ అయింది. బాగా రౌడీ గాళ్ళు వస్తారు. పొద్దుగా 5 గంటలకి 6 గంటలకు వచ్చి బెదిరిస్తారు సార్. వెళ్ళిపోరు, మీరు రూమ్ కాల్ చేసి వెళ్ళిపోండి, మేము చేసుకుంటాం, కబ్జా చేసుకుంటాం అని మాట్లాడుతున్నాం. ఎంతమంది వస్తారు వచ్చినప్పుడు? వచ్చినప్పుడు 30 మంది 40 మంది వస్తారు సార్. అట్లా మేము ఉండేది ఒక్కరమే. అది తీసుకొని అడిగిన మాది ప్లాట్ మాది జాగా అంటారు సార్ వాళ్ళు. మేమేం చెప్తాను చెప్పు. ఉంటే నేను ఒక్కదాని ఉంటాను, లేడీస్ నేను ఉండడు. ఉంటే ఈయన మాట్లాడుతున్నాను. లేదు కులగొట్టేసారు మొత్తం. ఉన్నది ఇప్పుడు కొట్టేసారు, కంపెనీ వాళ్ళు కులగొట్టేసారు. సో ఇదండి మరి ఇక్కడ ఏదైతే 512 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 13 ఎకరాల్లో చేసినటువంటి ఫ్లాటింగ్ అప్పుడెప్పుడు 1964 నుంచి మరి లింక్ డాక్యుమెంట్లు చేసుకుంటూ సేల్ డీడ్ చేసుకుంటూ వచ్చి మరి ఈ రోజు ప్లాట్ చేసినటువంటి మరి సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి స్వర్గీయ జలగం వెంకటరావు గారు చేసినటువంటి ఇలాంటి ప్లాటింగ్ ని మరి ఎవరో వచ్చేసి ఇది ఎంత మాది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 150 మంది ప్లాట్లను మరి కట్టుకున్నటువంటి కొన్ని ఇళ్లను కూడా కూలగొట్టేసి తప్పుడు డాక్యుమెంట్లు అంటే అదును చూసి ధరణిలో పడ్డటువంటి కొన్ని చిన్న మిస్టేక్స్ కు ఇంతమందిని పొట్టగొడుతున్నారు, ఇంతమంది కబ్జా చేసి అందరూ బయటకు వెళ్ళిపోరని మమ్మల్ని 4 నెలల నుంచి
చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎంతో మంది వస్తున్నారు, గుండాలను తీసుకొని వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. పోలీసు వాళ్ళకి చెప్తున్నా కూడా కొంచెం అప్రమత్తంగా లేదన్నట్టుగానే అనిపిస్తుంది. వాళ్ళ యొక్క సహకారము మాకు ఉన్నట్టయితే మమ్మల్ని అంటే మా ప్లాటింగ్ మాకు వచ్చే ఏదైనా సరే అటు కోర్టు ద్వారా కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కూడా మేము తేల్చుకునే లోపే మా మీద దాడులు చేయడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మాదే కాదు రాష్ట్రంలో ఇలాంటివన్నీ ఉన్నటువంటి సమస్యలు సత్వరంలో చేస్తే ఇలాంటి గొడవలు ఉండకుండా మరి తీసుకున్నటువంటి వాళ్ళు అమ్మినటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారని కూడా తెలియజేశారు. చూసండి విత్ కెమెరామ్యాన్ అఖిల్తో మిస్ సురేష్. త్వరలో